ఈరోజు మనము కొత్త చాప్టర్ చెప్పుకుందాము. కొత్త చాప్టర్ ఏదంటే క్షేత్రమితి, మెన్సురేషన్. రేఖా గణితానికి క్షేత్రమితికి దగ్గర దగ్గర సేమ్ ఉంటాయి కాబట్టి రేఖాగణితం అయిపోయినాక క్షేత్రమితి చెప్పుకుంటే మంచిది. కానీ ఇక్కడ క్షేత్రమితిలో మనం రేఖాగణితంలో ధర్మాలు చెప్పుకున్నాం, ఇక్కడ ధర్మాలు అవసరం లేదు. క్షేత్ర గణితంలో గుర్తుపెట్టుకోండి ఒకటి, మనకు క్షేత్రమితిలో ఇంపార్టెంట్ ఏమంటే త్రిభుజాలలో ఎన్ని రకాలు చెప్తాను, చతుర్భుజాలు ఎన్నో చెప్తాను, వృత్తము, అర్ధవృత్తము, సెక్టారు, నెక్స్ట్ బాటా వైశాల్యం. మనకు టెట్కు సంబంధించి అయితే చాలా సింపుల్గా తక్కువలో అయిపోతుంది. చూడండి మనకు క్షేత్రమితిలో ఎక్కువ వాడే టర్మ్స్ పదాలు ఏదంటే చుట్టుకొలత. ఎక్కువ వాడే టర్మ్స్ ఏమంటే చెప్తాను ఒక్కొక్కటి. చుట్టుకొలత అంటే ఏదైనా ఒక వస్తువు అంచుల పొడవులు మొత్తాన్ని ఆ వస్తువు యొక్క చుట్టుకొలత అంటారు. ఏదైనా ఒక వస్తువు ఆర్ ఆకారం అంచుల పొడవుల మొత్తాన్ని ఆ వస్తువు యొక్క చుట్టుకొలత అంటారు. చూడండి ఎగ్జాంపుల్, ఈ వస్తువు ఉంది అనుకో, ఈ వస్తువు ఉంది, ఇది ఒక అంచు, ఇది ఒక అంచు, ఇది ఒక అంచు, ఈ అంచు. అంటే చుట్టుకొలత అంటే ఒక వస్తువు ఆర్ ఒక ఆకారం అంచుల మొత్తాన్ని ఆ వస్తువు యొక్క చుట్టుకొలత అంటారు. ఇక్కడ ఎన్ని అంచులు ఉన్నాయి? 1, 2, 3, 4. అంటే దీని చుట్టుకొలత ఎంత? 4 కాకుండా మనం ఏమంటాము? దీన్ని ఎక్స్ అనుకో, దీన్ని ఎక్స్ అనుకో, దీన్ని ఎక్స్ అనుకో, దీన్ని ఎక్స్ అనుకో. ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్. ఎందుకు? నేనేం చెప్తున్నాను? ఏదైనా ఒక ఆకారము అంచుల పొడవు మొత్తం అంటే ఏం చేస్తాం? యాడ్ చేస్తాం. కాబట్టి ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ 4x. దీని చుట్టుకొలత ఎంత? 4x. లేకుంటే మనము ఏ తీసుకున్నాం అనుకో, ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ఎంత? 4a. బాగా గుర్తుపెట్టుకోండి. చుట్టుకొలత అంటే ఏదైనా ఒక వస్తువు ఆకారము అంచుల పొడవు మొత్తాన్ని, అంచుల పొడవులు కదా దాని మొత్తాన్ని చుట్టుకొలత అంటాం. ఎక్కువ మనం వాడే టర్మ్స్ చుట్టుకొలత ఒకటి. నెక్స్ట్ వైశాల్యం, ఇంగ్లీష్లో ఏరియా. చుట్టుకొలతను ఇంగ్లీష్లో ఏమంటారు? పారామీటర్. తర్వాత నెక్స్ట్ వైశాల్యం అంటే ఏంటి? ఏరియా. వైశాల్యాన్ని ఎలా కనుక్కుంటామంటే ఏదైనా ఒక వస్తువు ఒక తలంలో ఉంచినప్పుడు ఆ తలంలో ఆక్రమించిన ప్రదేశాన్ని వైశాల్యం అంటారు. గుర్తుపెట్టుకోండి. వైశాల్యం అంటే ఏదైనా ఆకారం కానీ ఒక వస్తువు కానీ ఒక తలంలో ఉంచినప్పుడు ఆ వస్తువు ఆక్రమించిన ప్రదేశాన్ని వైశాల్యం అంటాం. చూడండి ఇప్పుడు ఇదే వస్తుంది, ఇది ఒక తలం. ఈ తలంలో ఈ వస్తువు ఇలా పెడితే ఈ మొత్తం స్పేస్, ఈ మొత్తం ప్లేస్ని ఆక్రమించిందా? ఇప్పుడు ఈ మొత్తం వైట్లోనే వస్తుంది. ఇది ఉన్నప్పుడు నీకు ఈ మొత్తాన్ని ఆక్రమిస్తుందా? చూడండి అంటే ఎంత ఆక్రమిస్తుంది చూడండి. అంటే ఇంత ఆక్రమించిందా? ఈ మొత్తాన్ని ఆక్రమించిందా? అంటే ఏదైనా ఒక వస్తువు ఒక తలంలో ఆక్రమించిన ప్రదేశాన్ని ఆ వస్తువు యొక్క వైశాల్యం అంటారు. అర్థమే కదా? చుట్టుకొలత అంటే ఏదైనా వస్తువు ఆకారం అంచుల మొత్తాన్ని ఆ వస్తువు యొక్క చుట్టుకొలత అంటాం. అంటే వస్తువు చుట్టుకొలత. వైశాల్యం అంటే ఏదైనా ఒక వస్తువు ఆ వస్తువు ఒక తలంలో ఆక్రమించిన ప్రదేశాన్ని ఆ వస్తువు యొక్క వైశాల్యం అంటారు. మనం ఎక్కువ ఈ క్షేత్రమితిలో వాడే టర్మ్స్ ఏమంటే గుర్తుపెట్టుకోండి. ఎక్కువ వాడేది ఫస్ట్ చుట్టుకొలత, పారామీటర్. సెకండ్ వైశాల్యం, ఏరియా. ఏ దానికైనా సరే చుట్టుకొలత వైశాల్యం ఖచ్చితంగా వాడతాం. ఇది అయినాక నీకు చుట్టుకొలత వైశాల్యం అయినాక నెక్స్ట్ అర్ధ చుట్టుకొలత వాడతాము, లేకుంటే త్రిభుజాలలో కర్ణము. నెక్స్ట్ పరివృత్తం, అంతరవృత్తము,
అంతరావృత్తము. ఇవే కాకుండా నెక్స్ట్ చుట్టుకొలత, వైశాల్యము, ఎత్తు, ఈ 3 పదాలు ఎక్కువ యూజ్ చేస్తాం. దీని మీద ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎత్తు అంటే ఏదంతా చూపిస్తాం, హైట్తో చూపిస్తాం. ఓకేనా? చూడండి, ఫస్ట్ మనం ఈ చాప్టర్లో చెప్పుకునేది ఇంపార్టెంట్ టర్మ్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు నేను చెప్పాను, ఏదైనా ఒక వస్తువు యొక్క అంచుల మొత్తాన్ని చుట్టుకొలత అన్న. అంచుల మొత్తం, అది చతురస్రమైనా సరే, దీర్ఘచతురస్రమైనా సరే, చతురస్రమైన, సమలంబ త్రిచతురం, చుట్టుకొలత అన్న. అంటే చూడము, ఫస్ట్ చుట్టుకొలత ఇంగ్లీష్లో పారామీటర్ అంటారు. ఇప్పుడు సపోజ్ త్రిభుజం తీసుకున్నాను అనుకో, త్రిభుజం అది ఏ త్రిభుజం అయినా పర్వాలేదు, సమబాహు త్రిభుజమైనా, సమద్విబాహు త్రిభుజం, ఏ త్రిభుజం తీసుకుని నేనేం చెప్పాను, ఏదైనా ఒక పటం ఆర్ ఒక వస్తువు భుజాలు అంటే ఏంది, అంచుల మొత్తాన్ని, మొత్తము అంటున్నా, యాడ్ చేయాల, అంచుల మొత్తాన్ని చుట్టుకొలత అంట. అంటే ఈ ఎన్ని అంచులు ఉన్నాయి, 1, 2, 3. అంటే ఏంది మా, ఈ భుజాన్ని ఏ అనుకో, ఈ భుజాన్ని ఉడుగా ఏ అనుకో, ఈ భుజాన్ని ఏ అనుకో, ఏ ప్లస్ ఏ ఏమవుతుంది, 3a అవుతుంది. అంతేనా? ఏ ప్లస్ ఏ ఏమవుతుంది, 3a. ఓకేనా? భుజం అంటే చుట్టుకొలత ఏంటి, ఏ ప్లస్ ఏ. అట్లా కాకుండా చతురస్రం తీసుకోమ్మా, చతురస్రం యొక్క పారామీటర్ అంటే చుట్టుకొలత, భుజం ఏమవుతుంది, ఏ. ఎందుకు, అన్ని భుజాలు సమానం. నేనేమంటున్నాను, చుట్టుకొలత అంటేనే అంచుల మొత్తం. ఎన్ని అంచులు ఉన్నాయి, 1, 2, 3, 4 అంచుల మొత్తం అంటున్నా, యాడ్ చేయడం. అంటే ఏ ప్లస్ ఏ అంటే ఎంతమ్మా, 4a. గుర్తుపెట్టుకోండి, చుట్టుకొలత అంటే యాడ్ చేయడం, అంచుల మొత్తం. గుర్తుపెట్టుకో, చుట్టుకొలత అంటే ఏదైనా ఒక వస్తువు ఆకారం యొక్క అంచుల మొత్తాన్ని చుట్టుకొలత అంటాం. చుట్టుకొలత ఎప్పటికైనా సరే యాడ్ చేస్తాం. అంటే భుజాల మొత్తాన్ని కానీ, త్రిభుజాల మొత్తం కానీ యాడ్ చేస్తాం. అట్లా కాకుండా వైశాల్యాన్ని ఇంగ్లీష్ ఏమంటే ఏరియా. ఏ అక్షరం చూస్తాం, ఏతో, ఏరియా. నీకు వైశాల్యం అంటే ఏం చెప్పాను, ఏదైనా ఒక వస్తువు ఒక తలంలో ఆక్రమించిన ఆ ప్రదేశాన్ని వైశాల్యం అంటారు. ఇప్పుడు సపోజ్ ఇది అందమ్మా, ఇది ఆక్రమించినప్పుడు మనం దాన్ని ఏమంటున్నాం, ఆ స్థలాన్ని ఆక్రమించిన వైశాల్యం అంటాం. వైశాల్యం అంటే ఇంత ఇక్కడ ఆక్రమించింది, ఇంత ఆక్రమించింది. కాబట్టి ఏ ఇంటూ ఏ స్క్వేర్. ఓకేనా? ఏ స్క్వేర్. ఎప్పటికైనా చూడబెట్టుకో, వైశాల్యం అంటే మల్టిప్లై చేస్తామా, కొన్ని ట్రిక్స్ పెట్టుకోవాలి. చుట్టుకొలత అంచుల మొత్తం కూడా యాడ్ చేస్తాం. వైశాల్యం అంటే ఎప్పటికైనా సరే ఇంటూ చేస్తాం, స్క్వేర్. వైశాల్యం అంటే తెలుసు కదా, ఏదైనా ఒక వస్తువు ఒక సమతలంలో ఆక్రమించిన ప్రదేశాన్ని వైశాల్యం అంటాం. ఎత్తు అంటే హైట్ అంటే ఎట్లా అనుకుంటాం, సపోజ్ ఒక త్రిభుజం తీసుకో, ఈ త్రిభుజంలో దీన్ని మనం అయితే హైట్ అంటాం. ఈ హైట్ కనుక్కోవడం, ఆ హైట్ ఎట్లా కనుక్కోవడం అంటే చెప్తా. ఇది భూమి ఎత్తు ఏదని మనము క్షేత్రమితిలో టెట్ వరకు మనం ఎక్కువ యూజ్ చేసేది చుట్టుకొలత, పారామీటరు, వైశాల్యం, ఏరియా, ఎత్తు, హైట్. దీనికి దానికి ఒకటి ఉంటాయి, ఇలా అని చెప్పేస్తాం. నెక్స్ట్ దీనికన్నా మనకు ఇంకేం కావాలంటే వృత్తము, అర్ధవృత్తము, సెక్టర్, బాట, బయట వేషం. ఏమేమి అవి ఏంటివి అనేది ఒకసారి చెప్తే చూడమ్మా. మనకు టెట్తో పాటు డిఎస్లో కూడా ఎక్కువ అడిగేది. ఫస్ట్ క్షేత్రమితి పరిచయాల గురించి తెలుసుకుందాం. ఓకేనా? ఫస్ట్ చూడమ్మా, మనకు ఫస్ట్ది ఇంపార్టెంట్ మనకు త్రిభుజం ఆర్ త్రిభుజాలు. ఈ త్రిభుజాల రకాలు ఏమంటే మనకు దీనిలో రకాలు ఏమో త్రిభుజాలు. లంబకోణ త్రిభుజం. లంబకోణ త్రిభుజం అంటే మీకు రేఖాగణితం కూడా చెప్పాను, 90 డిగ్రీలు ఏది కలిగి ఉంటే దాన్ని లంబకోణం చెప్పాను. ఇక్కడ లంబకోణం ఉంది. ఈ లంబకోణంలో మనకు
ఏమేమి ఉంటాయంటే కర్ణాలు ఉంటాయి, భుజాలు ఉంటాయి, వైశాల్యులు ఉంటాయి, చుట్టుకొలత ఉంటాయి, పరివృత్తం ఉంటాయి, అంతర్వృత్తం ఉంటాయి, కర్ణాలు ఉంటాయి, అన్నీ తెలుసుకోవాలి. ఓకేనా? లంబకోణ త్రిభుజాలు. లంబకోణ త్రిభుజం అయిపోయాక నెక్స్ట్ మనకు లంబకోణ సమద్విబాహు త్రిభుజం. లంబకోణ సమద్విబాహు త్రిభుజం. లంబకోణం అయిపోయింది. లంబకోణం తర్వాత లంబకోణ సమద్విబాహు త్రిభుజం. లంబకోణ సమద్విబాహు త్రిభుజం అంటే ఏంటి? అంటే 90 degrees ఉండాలా, రెండు భుజాలు సమానం ఉండాలి. ఇది 90 degrees ఉండాలి, ఇక్కడ 90 degrees ఉండాలి. ఈ భుజము ఈ భుజం సమానం ఉండాలి. తర్వాత ఇలా లంబకోణ సమద్వికరణ చేసినప్పుడు రెండు సేమ్ ఉండాలి. దీన్ని లంబకోణ సమద్వికరణ, లంబకోణ సమద్విబాహు త్రిభుజం ఉంటాం. దీనికి హైట్ ఉంటుంది, కర్ణాలు గిరి ఉంటాయి. దీని గురించి కనుక నెక్స్ట్ లంబకోణ సమద్విబాహు త్రిభుజం అయినాక నెక్స్ట్ విషమబాహు త్రిభుజం. విషమబాహు త్రిభుజం. విషమబాహు త్రిభుజం. విషమబాహు త్రిభుజం అంటే ఏంటమ్మా? ఏ భుజం కూడా సమానం ఉండదు. ఏ భుజం కూడా సమానం ఉండదు. ఏ భుజం కూడా సమానం ఉంటే దీన్ని విషమబాహు త్రిభుజం ఉంటాం. విషమబాహు త్రిభుజంలో ఈ భుజం ఏ అనుకో, ఈ భుజం బి అనుకో, ఈ భుజం సి అనుకో. అప్పుడు త్రిభుజం యొక్క చుట్టుకొలత అంటే ఏమంటాం? ఎస్ ఈజ్ ఈక్వల్ టు, చుట్టుకొలత అంటే ఏమైంది? అంచుల మొత్తం ఏబిసి అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి చుట్టుకొలత. అలాగే ఈ త్రిభుజం యొక్క అర్ధ చుట్టుకొలత అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. ఇది పారామీటర్ మా పి. అర్ధ చుట్టుకొలత అంటే త్రిభుజం యొక్క అర్ధ చుట్టుకొలత అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. నేను చెప్తాను, జస్ట్ మీకు పైన చెప్తున్నా ఏమేమి. అలాగే ఈ త్రిభుజం యొక్క వైశాల్యం, ఇది చుట్టుకొలత, ఇది చుట్టుకొలత, ఇది త్రిభుజం యొక్క అర్ధ చుట్టుకొలత. మనకేం కావాలా? సపోజ్ వైశాల్యం కావాలనుకో. వైశాల్యం అంటే ఏంది? ఏరియా. ఏరియా కావాలంటే ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి స్క్వేర్ రూట్ ఆఫ్ త్రిభుజ వైశాల్యం. చెప్తాను నేను ఒక్కొక్కటి మళ్ళీ నీట్గా వేస్తాను. జస్ట్ మనకు ఇంట్రొడక్షన్ ఏమేమి కావాలంటే ఓకేనా? విషమబాహు త్రిభుజం. విషమబాహు త్రిభుజం అయిపోయినాక నెక్స్ట్ మనకు సమబాహు త్రిభుజం. సమబాహు త్రిభుజం నెక్స్ట్ ఏందమ్మా? సమబాహు త్రిభుజం. అట్లా సమబాహు త్రిభుజం. సమబాహు త్రిభుజం అంటే ఏంది? అన్ని భుజాలు సమానం ఉంటే దాన్ని సమబాహు త్రిభుజం అంటాం. దీన్ని కూడా కనుకోవచ్చు. ఈ సమబాహు త్రిభుజంలో ఇట్లా గీసాం అనుకోమ్మా, ఇదేమవుతుంది? ఇది హైట్ అవుతుంది, ఇదేమవుతుంది? భూమి అవుతుంది. హైట్ భూమి అయినప్పుడు ఈ త్రిభుజం యొక్క వైశాల్యం ఏమవుతుంది? హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్ అంటే హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. ఎలా కనుక్కుంటావు చెప్తాను చూడ. ఓకేనా? అంటే మనకు త్రిభుజాలలో మెయిన్ గా కనుక్కోవాల్సింది ఏంటంటే గుర్తుపెట్టుకోండి, త్రిభుజాలలో లంబకోణ త్రిభుజము, లంబకోణ సమద్విబాహు త్రిభుజము, విషమబాహు త్రిభుజము, సమబాహు త్రిభుజం. దీంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ లంబకోణ త్రిభుజం. లంబకోణ త్రిభుజంలో మనకు కర్ణాలు వస్తాయి. కర్ణం అంటే పైథాగరస్ సిద్ధాంతం. పైథాగరస్ సిద్ధాంతం అంటే ఏంటి? చూడమ్మా, ఇది లంబకోణ త్రిభుజం 90 degrees. ఇది ఒక భుజం, ఇది ఒక భుజం, ఇది కర్ణం. కర్ణం ఏమంటాము? హైపోటెన్యూస్. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం మనకి ఏమవుతుంది? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. అంటే ఏంటమ్మా? కర్ణము స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. అంటే ఈ రెండు భుజాలు స్క్వేర్ చేసి వర్గం చేసి దీనికి సమానం కావాలి. దీంట్లోనే మనకు పైథాగరస్ థీరం నుంచి పైథాగర త్రికాలు ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పైథాగర త్రికాలు. అది ఎట్లా షార్ట్ కట్స్ అనేది కూడా చెప్తాను, ఎందుకంటే మనకు ఖచ్చితంగా ఒక బిడుగుతాడు. ఓకేనా? దీన్ని హైట్ కట్ చేసుకుంటే అయిపోతుంది. ఇది లంబకోణ త్రిభుజం. లంబకోణ త్రిభుజంలో ఏముంది? కర్ణాల గురించి, భుజాల గురించి. దానికన్నా ఇంపార్టెంట్ ఏదంటే పైథాగర త్రికాలని అది చెప్తాను, వాటి గురించి. నెక్స్ట్ లంబకోణ సమద్విబాహు, విషమబాహు త్రిభుజము, సమద్విబాహు త్రిభుజం. నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ ఏమంటే మనకు చతుర్భుజం. చతుర్భుజం. చతుర్భుజాలలో మనకు చాలా ఉన్నాయి. ఏదంటే చూడు, చతురస్రం. చతుర్భుజాలలో మనకు చతురస్రం ఒకటి ఉంది. నెక్స్ట్ దీర్ఘ చతురస్రం, సమలంబ
లంబ చతురస్రం, సమలంబ చతురస్రం, చతురస్రం ఒకటి, దీర్ఘ చతురస్రం ఒకటి, సమలంబ చతురస్రం ఒకటి, నెక్స్ట్ రాంబస్, నెక్స్ట్ ట్రిపీజియం. ట్రిపీజియం గుర్తుపెట్టుకోండి. మనకు చతుర్భుజంలో చతురస్రం అంటే ఏంటమ్మా, 4 భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి దీని యొక్క చుట్టుకొలత పారామీటర్ కనుకోవచ్చు, వైశాల్యం ఏరియా కనుకోవచ్చు, తర్వాత కర్ణం కూడా కనుకోవచ్చు, ఏంది హైపోటెన్యూస్ కనుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. అలాగే దీర్ఘ చతురస్రం అంటే 2 భుజాలు 2 వెడల్పులు సమానం. ఇది అప్పుడు దీని యొక్క పారామీటర్ కనుకోవచ్చు, ఏమో వైశాల్యం కూడా కనుకోవచ్చు. నెక్స్ట్ అమ్మా సమలంబ చతుర్భుజం, నెక్స్ట్ రాంబస్, నెక్స్ట్ ట్రిపీజియం. వీటి కూడా అంటే మనకు త్రిభుజాలలో ఎట్లున్నాయో చతుర్భుజాలలో ఉన్నాయి. చతుర్భుజాలు అయిపోయినాక మనకు నెక్స్ట్ ఉండేది అంటే చూడమ్మా, వృత్తము, అర్ధవృత్తము, నెక్స్ట్ సెక్టార్. గుర్తుపెట్టుకుంటూ వృత్తాలలో మనకేముంది, వృత్తము, అర్ధవృత్తము, సెక్టార్. వృత్తంలో ఏమంటే మనకు పరిధి, వృత్త పరిధి, వృత్త వైశాల్యము 2πr πr² ఎలా వస్తుందో సింపుల్ చెప్తాం. అంటే వృత్తము, అర్ధవృత్తము, సెక్టార్, వృత్తము, అర్ధవృత్తము, సెక్టార్. ఇది అయిపోయినాక మనకు నెక్స్ట్ ఉండేది మా ఘనం, దీర్ఘ ఘనం, ఘనము, దీర్ఘనం. మనకి ఇక్కడనే మనకు బాట వైశాల్యాలు వచ్చాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఘనము, దీర్ఘఘనము గురించి మనకు వస్తాయి. దీనిలో నుంచి బాట వైశాల్యం ఎంత సింపుల్ అంటే నేను చెప్తామా, జస్ట్ ఒక 2 ఫార్ములాస్ వస్తే ఆన్సర్ వచ్చేస్తున్నారు. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ మనకు స్తూపము, శంకుమ. మనకు లాస్ట్ ఏదంటే స్తూపము, శంకువు, గోళం. స్తూపము, శంకువు, గోళము, అర్ధగోళం. గోళం తర్వాత అర్ధగోళము. నేను కూడా అట్లా రాస్తున్నామా మీకు చెప్తాను. నేను ఒక్కొక్క దానికి ఇంట్రడక్షన్, ఒక్కొక్క దానికి కూడా నీట్గా చెప్తాను. ఇది ఒక 4 డేస్లో అయిపోతామా. దీని నుంచి మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఎన్ని బిట్లు వస్తాయంటే 4 to 5 బిట్లు రాస్తాం. 4 నుంచి 5. ఇవన్నీ అయిపోయినాక ఒక బిట్ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే అసలు క్షేత్రమితి అంటే ఏంది, కేజీ. మనము ఎక్కడైనా బజార్కు పోయినప్పుడు ఒక టమాటాలు కేజీ తీసుకుంటాం, అర్ధ కేజీ తీసుకుంటాం, షుగర్ కేజీ తీసుకుంటాం. దానికి ప్రమాణాలే కదా, అవి తీసుకుంటాం. తర్వాత మనం ఈ నుంచి ఏ ఊరికి పోతాం, ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయి, కిలోమీటర్లు చెప్తామా. తర్వాత సెంటీమీటర్, మీటర్, దానిల మీద క్వశ్చన్ అడతారు. ఇవన్నీ అయిపోయినాక దాని మీద క్వశ్చన్. మనకు ఎక్కువ అడిగేది చూడమా, ఇక్కడ ఎక్కువ అడిగేది మనకు దీనిలలో మనకు ఎక్కువ బిట్ అడిగేది గుర్తుపెట్టుకోండి, త్రిభుజం మీద ఖచ్చితంగా ఉంటుంది. ఈ త్రిభుజంలో లంబకోణం. నెక్స్ట్ చతుర్భుజాల నుంచి చతురాశ్రం ఒకటి కంపల్సరీగా వస్తాయి, దీర్ఘ చతురాశ్రం ఒకటి కప్పించగలం, ఖచ్చితంగా బిట్టు మనకు అడిగేది. నెక్స్ట్ వృత్తం, తర్వాత ఘనము, దీర్ఘఘనం. ఇవి మనకు ఎక్కువ అడిగేది టెట్ అది. డిఎస్సికి అయితే మొత్తం చూసుకోవాలా, డిఎస్సికి మొత్తంతో పాటు కొంచెం లోతు కూడా చూసుకోవాలి, ఎక్కువ చూసుకోవాలి. ఇప్పుడు నేను టెట్ వరకు మీకు చెప్పేసి ఫార్ములాస్ అన్నీ అయిపోతాను. ఫార్ములాస్ వస్తే వచ్చేస్తాయి. ఇంకోటి మా ఈ క్షేత్రమితిలో మీరు మాత్రం సూత్రాలు చెప్పిన తర్వాత అంటే కాన్సెప్ట్ చెప్పినాక మ్యాథ్స్ వాళ్ళు చేసుకుంటూ పోతారు. నాన్ మ్యాథ్స్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ చూడాలి. 1-2 ప్రాబ్లమ్స్ చూస్తేనే వచ్చేది. ఎందుకంటే మీకు అక్కడక్కడ చెప్తాడు, ఒక లంబకోణ త్రిభుజం వచ్చి అంతర్వృత్త కోణము, అంతర్వృత్త కోణము, అంతర్వృత్త కేంద్రము, పరివృత్తం. అంతరం అంటే లోపల ఉంటాయి కాబట్టి లోపలే, తర్వాత అంతర్వృత్తం తర్వాత బాహ్యవృత్తం అంటే బాహ్యవృత్తం. ఏదైనా చెప్పేస్తాను. తర్వాత కర్ణం అంటాడు. అన్ని షార్ట్ కట్స్ ఉంటాయమ్మా. మనకు 3 భుజాలు ఇస్తాడు, 3 భుజాలు ఇస్తే కర్ణం కనుక్కో అంటాడు. ఒకటి కర్ణం 7, కర్ణం మీకున్నా ఇలా కనుక్కోవాలో చెప్తాను. కాబట్టి మీరు కాన్సెప్ట్ వాడితే చూసుకోండి. మనకు క్షేత్రమితిలో ఇంపార్టెంట్ చూడండి, త్రిభుజాలలో లంబకోణ త్రిభుజం అడుగుతాడు. తర్వాత త్రిభుజం మీద ఏదైనా వైశాల్యం కానీ చుట్టుకొలత ఆడతాడు. నెక్స్ట్ చతుర్భుజాలు ఇంపార్టెంట్, చతురస్రము, చతురస్రము, నెక్స్ట్ వృత్తము, అర్ధవృత్తము, ఘనాలు, దీర్ఘాలు. వీటి గురించి ఒక్కొక్కటి చెప్పుకుంటాను, చూద్దాం. ఒక్కొక్కటి గురించి ఖచ్చితంగా మనకు 4 to 5 బిట్స్ ఖచ్చితంగా వస్తాయి. టెట్కు మాత్రం జస్ట్ వీటి ఫార్ములాస్ తెలుసుకొని కొన్ని ప్రాబ్లం చెప్పుకుంటే ఈజీగా వస్తుంది. డిఎస్సికి మాత్రం బాటా వైశాల్యం కానీ, అర్ధవృత్తం కానీ, బాహ్యవృత్తం కానీ ఎట్లా అడుగుతారో ఫస్ట్ వీటి గురించి ఒకసారి చెప్పుకుందాం. చూడండి,
చూడండి ఫస్ట్ లంబకోణ త్రిభుజము. అసలు త్రిభుజం అంటే ఏంది? ఏదైనా ఒక సరళ సంవృత పటాన్ని త్రిభుజం అంటాము. లేకుండా ఏదైనా 3 రేఖాఖండాలచే ఏర్పడిన సరళ సంవృత పటాన్ని కూడా త్రిభుజం అంటారు. మనకు త్రిభుజం కన్నా ఇక్కడ లంబకోణ త్రిభుజం అంటాడు. లంబకోణ త్రిభుజం అంటే ఖచ్చితంగా లంబం అంటే ఎంత ఉండాలమ్మా? ఎంత ఉండాలమ్మా? 90 degrees ఉండాలి. 90 degrees అంటే దాన్ని లంబకోణ త్రిభుజం అంటాం. ఈ లంబకోణ త్రిభుజంలో దీన్ని మనం ఏమంటాము? భుజం అంటాం. దీన్ని భుజం అంటాం. దీన్ని కర్ణం అంటాం. గుర్తుపెట్టుకోండి. లంబకోణ త్రిభుజంలో మనము దీన్ని ఏమంటామా? భుజం. దీన్ని భుజం, దీన్ని కర్ణం అంటాం. కాకుండా భుజము, కర్ణము అంటాం. ఓకేనా? అదే ఇంగ్లీష్లో అయితే దీన్ని ఏమంటాము? సైడ్. ఇది సైడ్, ఇది ఏమంటాం? హైపోటెన్యూస్. హైపోటెన్యూస్. ఓకేనా? లంబకోణ త్రిభుజంలో 2 భుజాలు, ఒక కర్ణం ఉంటుంది. దీన్ని భుజం అంటాము, దీన్ని భుజం అంటాము, దీన్ని కర్ణం అంటాము. ఇంగ్లీష్ అయితే ఇది ఒక సైడ్, ఇది ఒక సైడ్, ఇది హైపోటెన్యూస్ అంటాం. హైపోటెన్యూస్. ఇప్పుడు మనకు ఈ లంబకోణ త్రిభుజంలో వైశాల్యం కావాలంటాం. వైశాల్యం కావాలన్నప్పుడు ఒకసారి చూడండి. ఇది ఒక త్రిభుజం. ఈ త్రిభుజంలో ఇలా గీసాం అనుకో, ఇది ఏమవుతుంది? హైట్ అవుతుంది. ఇది హైట్ అయినప్పుడు దీనికి ఏముంటుంది? ఇది భూమి అవుతుంది. ఇది ఎత్తు, ఇది భూమి. దాని ప్రకారం ఇప్పుడు మనకు ఇక్కడ ఇది హైట్ ఇది హైట్ హెచ్ అనుకో. ఇది హైట్ అయినప్పుడు ఇది ఏముంది? ఇది భూమి అవుతుంది. దీన్ని ఏ అనుకో. ఓకేనా? హైటు ఏ అనుకున్నాం. కాబట్టి నేను ఇక్కడ ఏసుకుంటే మనకు అనుకోవచ్చు, ఈ హైట్ నేను ఏమనుకున్నానంటే బి అనుకో. ఇది భూమి ఏమనుకుంటున్నా నేను? ఏ అనుకుంటున్నా. ఇది హైట్ హెచ్ అనుకుంటున్నా. కర్ణం ఉంది కర్ణాన్ని ఏమనుకుంటాం అంటే మనము డయామీటర్ అంటాం కాబట్టి డి అనుకో. ఎందుకంటే డయామీటర్ హైట్. ఇప్పుడు మనకు ఏం కావాలా? ఈ లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం కావాలా. వైశాల్యం అంటే ఏం చెప్పాను? ఏరియా. ఒక లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం ఎలా ఉంటాం అంటే ½ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. గుర్తుపెట్టుకోండి. లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం ఎలా అనుకుంటాం అంటే ½ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. అంటే ఏ ఈక్వల్ టు ½ ఇంటూ భూమి అంటే ఇక్కడ ఏముందమ్మా? ఏ ఇంటూ ఎత్తు అంటే ఏముందమ్మా? బి. అంటే ఏ ఈక్వల్ టు ½ ఇంటూ ఏబి. ఏ దానికి? లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యానికి ఫార్ములా ఏమంటే ½ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. ½ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. ఇక్కడ కర్ణం ఉంది. కర్ణంతో పని లేదు. ఎలా లేదన్నప్పుడు ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు చెప్తాను. ఎంత ట్రిక్స్ అంటే సింపుల్ చూసి తెలుసుకోవచ్చు. అంటే త్రిభుజం ఒక లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం ఏమంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ½ ఇంటూ ఏబి. ఏ అంటే ఏంది? వైశాల్యం. వైశాల్యం ఏ లెటర్ తెలుస్తాం? ఏరియా అంటే ఏంది? ఏ ఈజ్ ఈక్వల్ టు ½ ఇంటూ ఏ ఇంటూ బి. ఇప్పుడు మనకు కర్ణము కావాలమ్మా. కర్ణం కావాలంటే మీకు ఏం చెప్పాము? కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. కర్ణము స్క్వేర్ అంటే ఏంది? కర్ణాన్ని ఇంగ్లీష్ లో డయామీటర్ అంటే డి స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. కర్ణము కావాలంటే డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ నీకు రూట్ ఉందమ్మా. ఈ రూట్ అవతల పోతే అవుతుంది అంటే స్క్వేర్ ఉంది. ఈ స్క్వేర్ అవతల పోతే రూట్ అవుతుంది. అంటే డి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఈ రూట్ ఎలా వచ్చింది? ఈ స్క్వేర్ అవతల పోస్తే రూట్ అవుతుంది. మ్యాథ్స్ వాళ్ళు అయితే ఐడెంటిఫై చేస్తారు. నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూర్చోకండి. ఇక్కడ డి స్క్వేర్ ఉంది. 2 పవర్ ఏముంది? 2 ఉంది. దాన్ని స్క్వేర్ అంటాం. ఈ స్క్వేర్ అవతల పంపించినప్పుడు రూట్ అవుతుంది. అంటే కర్ణము ఇజ్ ఈక్వల్ టు డి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అంటే లంబకోణ త్రిభుజం యొక్క కర్ణము కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటంటే డి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. కర్ణము. ఇప్పుడు చూడమ్మా,
కర్ణం కనుక్కున్నావు కదా. సార్ నువ్వు వైశాల్యం చెప్పినావు కరెక్టే, నాకు చుట్టుకొలత కావాలంటే చుట్టుకొలత లంబకోణం యొక్క చుట్టుకొలత ఏమంటారు మా పెరామీటర్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం తీసుకున్నాం అదే రాదు, ఎందుకంటే మనం వేరే తీసుకుంటాం. ఇక్కడ ఏమవుతుంది మనకు చుట్టుకొలత అంటే ఏం చెప్పినాను, ఏదైనా ఒక పటము ఆకారం యొక్క వాటి అంచుల మొత్తం. అంచులు ఎంత ఉన్నాయి, 1 2 3 అంటే ఏ ప్లస్ బి ప్లస్ డి. లంబకోణం యొక్క చుట్టుకొలత ఏంది, ఏ ప్లస్ బి ప్లస్ డి. నీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, దీన్ని ఇంకో విధంగా రాదు, పారామీటర్ ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. డి అంటే మనకి ఇక్కడ ఏముంది, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. యాక్చువల్ అయితే నీకు చుట్టుకొలత అంటే ఇది అయిపోయా. ఒకవేళ ఇట్లా అడిగితే ప్లస్ డి బదులు ఏమి రాస్తామా, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. గుర్తుపెట్టుకో, లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. లంబకోణ త్రిభుజానికైనా సరే విషమబాహు త్రిభుజానికైనా సరే నీకు వైశాల్యం అన్నప్పుడు హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు వస్తాయి కన్ఫామ్ గా. నెక్స్ట్ కర్ణము, లంబకోణ త్రిభుజం యొక్క కర్ణం కనుక్కోవాలంటే డి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బదులు అక్కడ ఏదైనా ఉండొచ్చు, డి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, 2 3 4 5 నెంబర్స్ ఏదైనా ఉండొచ్చు. గుర్తుపెట్టుకో, లంబకోణ త్రిభుజం యొక్క కర్ణము కనుక్కోవాలి, కర్ణం మీద ఖచ్చితంగా పెట్టేస్తాను. దానికి షార్ట్ కట్ చెప్తాను ప్రాబ్లం చెప్తాను. డి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అట్లా కాకుండా చుట్టుకొలత అంటే ఏమైనా అంచుల మొత్తము కూడాలి కదా, అప్పుడు పి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ డి, ఏ ప్లస్ బి ప్లస్ డి. అంటే ఇది కర్ణమ్మ. ఈ కర్ణం గురించి చెప్పాలి. ఈ కర్ణంలో మనకు పైథాగోరస్ ఉన్నాయని చెప్పాను. చూడండి, మీకు ఏమైనా మనకు పైథాగరస్ సిద్ధాంతం లంబకోణ త్రిభుజంలో నుంచి పైథాగరస్ సిద్ధాంతం నుంచి మీకు ఏం చెప్పాను, ఇది 90 డిగ్రీస్ అంటే పైథాగరస్ సిద్ధాంతం అంటే ఇది ఏ, ఇది బి, ఇది డి అనుకో. పైథాగరస్ సిద్ధాంతం ఏంటి, డి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అంటే కర్ణము స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్, అంతే కదా. కర్ణము స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఇది పైథాగర థీరమ్స్ వచ్చింది. ఈ పైథాగర థీరమ్స్ నుంచి మనకు పైథాగోరియన్ అని ఉన్నాయి. పైథాగోరియన్ త్రికాలు వెరీ 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 ఇంపార్టెంట్. ఈ పైథాగోరియన్ త్రికాలు ఎట్లా కనుక్కుంటామంటే దీంట్లో కొన్ని మెయిన్స్ ఉన్నాయి, ఆ మెయిన్ కనుక్కుంటే దాన్ని సబ్ కనుక్కుంటా పోవచ్చు. సరే సార్, అట్లా మెయిన్ కాకుండా ఏదైనా ఫార్ములా ఉందంటే ఫార్ములా ఉంది. ఫస్ట్ అవి పైథాగోరియన్ త్రికాలు అనేది ఎలా కనుక్కుంటామో కొన్ని నేర్చుకుందాం. ఇవి బహాట్ చేయాల్సిందే. నువ్వు ఇవి బహాట్ చేసినావా ఖచ్చితంగా 2-3 బిట్లు నువ్వు ప్రాబ్లం చేయడం అవసరం లేదు. చూసినప్పుడే ఆన్సర్ పెట్టచ్చు, పైథాగోరియన్ త్రికాలు. సరే సార్, నాకు పైథాగోరియన్ త్రికాలు అంటే తెలియదు, ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే నేను నీకు చెప్తాడమ్మా, కొన్ని చెప్తాను, నువ్వు అవే బహాట్ చేసుకో. ఇక్కడ పైథాగోరియన్ త్రికాలు అంటే ఒకటి మెయిన్ ఉంది. ఫస్ట్ ఇది మెయిన్ అనుకో, దానికి సబ్ అనుకుందాం. ఇక్కడ చూడమ్మా, పైథాగోరియన్ త్రికాలు అంటున్నాం. పైథాగోరియన్ త్రికాలు అంటే త్రికాలు అంటున్నాం. త్రికాలు అంటే 3 అంటే ఎంతమ్మా, 3 కదా. గుర్తుపెట్టుకోవడం చూడమ్మా, పైథాగోరియన్ త్రికాలు అంటున్నావు కదా, 3 కాలు అంటున్నాం. 3 అంటున్నావు కదా, ఫస్ట్ 3, ఈ 3కి 1 యాడ్ చేయమ్మా. 3కి 1 యాడ్ చేస్తే 4, మళ్ళీ 4 కదా, ఈ 4కి 1 యాడ్ చేయమ్మా, ఎంతమ్మా 5. ఇది ఒకటి గుర్తుపెట్టుకో. ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే చెప్తాను నీకు. పైథాగోరియన్ త్రికాలు 3 అంటే ఎంత, 3కి 1 యాడ్ చేయి 4కి 1 యాడ్ చేయి 5. ఇది మెయిన్, ఓకేనా. పైథాగోరియన్ త్రికాలు అంటే 3కి 1 యాడ్ చేస్తే 4కి 1 యాడ్ చేస్తే 5. ఇది ఫస్ట్. దీని సబ్ అంటే దీని లింక్ ఎలా వస్తుందంటే చూడమ్మా, దీని లింక్ అంటే దీని తర్వాత ఎలా వస్తాయంటే 3 2 జా 4 2 జా 5 2 జా అంటే దీని సబ్ మా. ఇది మెయిన్. ఈ మెయిన్ తర్వాత సబ్ ఎలా వస్తాయంటే 3 2 జా ఎంతమ్మా 6, 4 2 జా 8, 5 2 జా 10. ఇది ఒకటి. సరే సార్ 2 చెప్పడం అంటే మళ్ళీ 3తో ఏం చేయాలి, మాది 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 అంటే 3 3 జా 9, 4 3 జా 12, 5 3 జా 15. ఇవేనా సార్ అంటే 4తో ఏం చేయొచ్చమ్మా, 3 4 జా 12, 4 4 జా 16, 5 4 జా 20. 4తో కాదు 5తో ఏం చేయొచ్చు, 3 5 జా 15, 4 5 జా 20, 5 5 జా 24.
ఇవన్నీ పైథాగోరస్ త్రికాలు. ఓకేనా? ఒక నిమిషమ్మా, బోర్డు కనవస్తుందా లేదా? ఓకే, ఇక్కడ వరకు కనవస్తుంది బోర్డు. ఓకేనా? ఇవి కనపడలే కాబట్టి చూడమ్మా ఒకసారి. ఓకేనా? ఇక్కడ వరకు వస్తున్నాయి. నెక్స్ట్ ఇవి కనపడలే, దీన్ని చేస్తున్నాం, ఇక్కడే రాస్తుంది. దీన్నే సబ్, ఇది మెయిన్, ఇవన్నీ సబ్. ఇక్కడ నుంచి నన్ను 3 అయిపోయింది. 4 కూడా చేయొచ్చు. అంటే 3 4 జా 12, 4 4 జా 16, 5 4 జా 20. 5 కూడా చేయొచ్చు మా. 3 5 జా 15, 5 4 జా 20, 5 5 జా 25. ఇవన్నీ ఎందుకు సార్ అంటే ఈ త్రికాలు అనేది కర్ణాలు కనుక్కోవడానికి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవే కాదు, ఇంకా కొన్ని చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మెయిన్ ఒకటి గుర్తుపెట్టుకుంటే 5తో కాదు 6 7 8 9 10 చేసుకుంటూ పోతే ఇవన్నీ గుర్తుంటే ప్రాబ్లం చేసేటప్పుడు ఎలా అనేది చెప్తా. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ చూడమ్మా, పైథాగోరస్ త్రికాలు అనేది, త్రికాలు అంటే 3 అంటే ఎంత? 3 ఒకటి కలిపితే 4 ఒకటి కలిపితే 5. దీంతో 2తో 3తో 4తో 5తో 6 అట్లా 10th వరకు చేయొచ్చు. 11 కూడా చేయొచ్చు. మనకు అన్ని అవసరం లెక్క చేసుకుంటే చేస్తే మనకు ఈ పైథాగోరస్ త్రికాలు కలగచ్చు. ఇది ఒకటి. ఇంకోటి మెయిన్, ఇంకోటి ఉందమ్మా, ఇంకోటి మెయిన్ అండి. చూడండి ఇక్కడ 3 4 5 తీసుకున్నా కదా. చూడమ్మా, ఇక్కడ ఈ 3 4 5 తర్వాత కదా సెకండ్ వన్ చూడమ్మా, ఇక్కడ 5 ఉంది కదా, 5 అలాగే పెట్టేస్తాయి. ఇక్కడ 5 ఉంది కదా, ఈ 5 సేమ్ అలాగే పెట్టాయి. నెక్స్ట్ 12 13 గుర్తుపెట్టుకోవాలమ్మా. ఇది ఈ మెయిన్ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఈ మెయిన్ పెట్టుకుంటే దీని సబ్ మొత్తం వస్తాయి. ఫస్ట్ ఇది మాత్రం చెప్పేసిన. 3 అంటే త్రికాలు అంటే 3 కొన్ని యాడ్ చేస్తే 4 కొన్ని చేస్తే 5 అంటే 3 4 5 అది అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ మెయిన్ ఏమంటే 5 అలాగే పెడతావు. 12 13 దీని సబ్, ఇవి మెయిన్ కదా, దీని సబ్ వస్తాయి. దీని కూడా అంతే 2తో చేస్తాయి. దీని కూడా 2తో 3తో 5 కొన్ని చేసి కొట్టుకుంటే మనకు ఐడియా వస్తుంది అంతే. చూడమ్మా, ఇప్పుడు ఇక్కడ ఏముంది? 5 2 జా 10, 12 2 జా 24, 13 2 జా 36. అంటే 4 5 5 తో వేసుకోవచ్చు. అవి ఎందుకంటే చేసుకుంటే మనకు ప్రాబ్లమ్స్ చేసుకున్నప్పుడు ఈజీ త్రికాలు ఉంది. తర్వాత మనకు ఇప్పుడు 3 4 5 అయిపోయింది, 5 12 13 అయిపోయింది. నెక్స్ట్ చూడమ్మా, నెక్స్ట్ చూడు, ఇప్పుడు సింపుల్ చూడమ్మా. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్ గుర్తుపెట్టుకోవచ్చు. ఎట్లా అంటే ఇక్కడ 5 ఉంది కదమ్మా, ఈ 5కి 2 యాడ్ చేయమ్మా. 5కి 2 యాడ్ చేయండి 7. ఇక్కడ 12 ఉందా, ఇక్కడ 2 ఉందా, ఇక్కడ 2కు 1 పెట్టు 12 12 24. ఈ 13కి 12 యాడ్ చేయి 25. ఇది ఒక త్రికం. గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ నేను రెడ్తో రౌండ్ చేసినట్టు మెయిన్. దీనికి సబ్ అని వేసుకోవచ్చు. ఫస్ట్ ఏం చెప్పిన 3 4 5, సెకండ్ చెప్పిన 5 12 13, లాస్ట్ ఏం చెప్పిన 7 24 25. ఓకేనా? ఇంకా 7 2 జా 24 2 జా 25 2 జా 7 3 జా 24 3 జా 25 5 జా 7 4 జా 25 4 జా 25 5 చేసుకోవచ్చు. ఇవన్నీ చేసుకోవాలి. మెయిన్ గుర్తుపెట్టుకోవాలి మనకు 3 4 5 5 12 13 7 24 25. ఇవే కాకుండా ఇంకోటి ఉందమ్మా. నెక్స్ట్ ఇంకో మెయిన్ ఏముందండి చూడమ్మా, 8 15 17 మెయిన్ అని గుర్తుపెట్టుకోవాలా. 8 15 17. నెక్స్ట్ ఏముందంటే చూడమ్మా, నెక్స్ట్ 9 40 41. ఇవి మనకు పైథాగోరస్ త్రికాలు అంటారు. ఇవన్నీ నువ్వు బయాడ్ చేసి గుర్తుపెట్టుకున్నావా, ప్రాబ్లమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎట్లా అంటే నేను చెప్పేటప్పుడు నీకు గుర్తుకొస్తాయి. అప్పుడు డైరెక్ట్ ఒకవేళ నీకు నేను ఇంకో క్లూ ఇస్తా, సార్ నాకు ఇవి గుర్తులేవు ఎలా, దాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. పైథాగోరస్ త్రికాలు అంటే ఫస్ట్ది గుర్తుపెట్టుకో. త్రికాలు అంటే 3 కొన్ని యాడ్ చేస్తావు, ఫస్ట్ 3 రాస్తావు, 3 కొన్ని యాడ్ చేస్తావు 4 కొన్ని యాడ్ చేస్తావు 5. అటు 3 2 జా 4 2 జా 5 2 జా 3 3 జా 4 4 జా 5 4 జా 3 5 జా 4 5 జా 5 అంటే 10 వరకు చేసుకోవచ్చు. ఇది అయిపోయాక నెక్స్ట్ ఏం చెప్తున్నా 5 12 13. ఇక్కడ ఇది చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ చెప్తున్నా 5కి 2 యాడ్ చేయి 7. ఇక్కడ 2 యాడ్ చేసుకున్నాం 1 2 అంటే 12 12 12 24 13 12 25. నెక్స్ట్ ఏముందమ్మా 18 15 17 9
40 41 ఇక్కడ చూడు 5 5 7 8 9 ప్రతి దానికి డిఫరెన్స్ చూడమ్మా 4 5 1 డిఫరెన్స్ 12 13 1 డిఫరెన్స్ 24 1 డిఫరెన్స్ ఇక్కడ చూడు 40 41 1 డిఫరెన్స్ ఇక్కడ మాత్రం 2 డిఫరెన్స్ ఇది కాకుండా ఉంది. సరే సార్ నువ్వు త్రికాలు అంటే ఇవి చెప్పినావు మాకు ఇవి గుర్తు లేకుంటే ఎట్లా? ఇవి గుర్తు లేకుంటే సింపుల్గా మా మనకు చూడమ్మా ఎన్ బేసి సంఖ్య అయితే ఎన్ బేసి సంఖ్య అయితే అంటే ఒకవేళ నీకు ఇవి గుర్తు లేవు ఇవి గుర్తు లేనప్పుడు మా నేను చెప్పేది చూడండి మా ఒకసారి చూడమ్మా నీకు సార్ నాకు ఇవి గుర్తు లేనప్పుడు డైరెక్ట్ నువ్వు ఫార్ములా ఎన్ బేసి సంఖ్య అయితే ఎన్ బేసి సంఖ్య అయితే అంటే ఎన్ బేసి సంఖ్య అయితే ఎన్ కామా ఎన్ స్క్వేర్ మైనస్ 1/2 ఎన్ స్క్వేర్ ప్లస్ 1/2 ఎప్పుడు ఎన్ బేసి సంఖ్య అయితే ఎన్ బేసి సంఖ్య అయితే ఇది వస్తాయి. సరే సార్ ఎన్ బేసి సంఖ్య అయితే ఒకటి చెయ్యి. ఇప్పుడు ఎన్ ఈక్వల్ టు బేసి సంఖ్య అంటే 5 తీసుకుందాం. 5 స్క్వేర్ ఎన్ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ 25 మైనస్ 1/2 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ 1/2 చూడమ్మా 5 25 1 పోతే 24/2 25 ప్లస్ 1 26/2 చూడమ్మా 5 2 1 జా 2 1 జా 2 2 జా 12 2 1 జా 2 1 జా 2 3 జా 13 5 12 13 5 12 13 5 12 13 వచ్చిందా? నీకు పైథాగరస్ త్రికాలు గుర్తు లేకుంటే ఇట్లా చేయొచ్చు. ఎన్ బేసి సంఖ్య అయితే ఎన్ ఇంటూ ఎన్ స్క్వేర్ మైనస్ 1/2 ఎన్ స్క్వేర్ ప్లస్ 1/2 ఎప్పుడు ఎన్ బేసి సంఖ్య అయితే. అట్లా కాకుండా ఎన్ సరి సంఖ్య అయితే ఎన్ అనేది సరి సంఖ్య అయితే అదే ఫార్ములా ఎన్ స్క్వేర్ మైనస్ 1 బదులు మైనస్ 4/2 ఎన్ స్క్వేర్ ప్లస్ 4/2 ఎప్పుడు ఎన్ బేసి సంఖ్య. ఎప్పుడు ఇవి గుర్తు లేకుంటే సార్ ఇవి ఏందో నువ్వు పైథాగరస్ త్రికాలంటున్నావు ఏదో చెప్తున్నావు ఏంటంటే నువ్వు ఒక్కసారి నేర్చుకో. ప్రాబ్లం చెప్పేటప్పుడు నీకే ఐడియా వస్తాయి. 3 4 5 5 12 13 7 24 25 ఓకేనా 8 15 17 నెక్స్ట్ 9 40 41 అంతే. ఒక 2 3 కూడా తెలుసుకో టక్కున ప్రాబ్లం చేసేటప్పుడు వస్తాయి. ఒకవేళ నీకు అది గుర్తు లేకుండా నేను చెప్తున్నాను ఇది నేర్చుకో. ఎన్ బేసి సంఖ్య అయినప్పుడు ఎన్ ఇంటూ ఎన్ స్క్వేర్ మైనస్ 1/2 ఎన్ స్క్వేర్ ప్లస్ 1/2 ఎప్పుడు ఎన్ బేసి సంఖ్య అయినప్పుడు. ఎన్ సరైన సంఖ్య అయితే ఎన్ ఇంటూ ఎన్ స్క్వేర్ మైనస్ 4/2 ఎన్ స్క్వేర్ ప్లస్ 4/2 ఎప్పుడు బేసి సంఖ్య. ఈ త్రికాల మీద ప్రాబ్లం ఏంటివని నేను చెప్తాను ఓకేనా. ఒకసారి గుర్తుపెట్టుకోండి పైథాగరస్ త్రికాలు అంటే గుర్తుపెట్టుకో. త్రికాలు 3 అంటే 3 ఫస్ట్ 3 కొని చేస్తే 4 కొని చేస్తే 5 3 4 5 ఇది మెయిన్. ఇవన్నీ సబ్ మా. నెక్స్ట్ మా సెకండ్ ఏదన్నా 5 12 13 ఇదన్నా సబ్. ఈ 5కు 2 యాడ్ చేస్తే 7 ఇక్కడ 2 యాడ్ చేస్తే 12 12 12 24 12 13 25 నెక్స్ట్ 8 నెక్స్ట్ 24 15 17 నెక్స్ట్ 9 40 41 ఇంకోటి 2 ఉన్నాయి ఓకేనా. ఈ త్రికాలు నేర్చుకుంటే ఖచ్చితంగా మనకు లంబకోణ త్రిభుజం ఎటువంటి ప్రాబ్లం చేయొచ్చు. త్రికాల మీద ఖచ్చితంగా ఉంటుంది. ఒకసారి ఇవన్నీ బ్యాడ్ చేసుకోండి నేను చెప్తాను దీని మీద. ఇవే కాకుండా మనకు ఇంకా అంతర్వృత్త ఉన్నాయి ఒక్కసారి బ్యాడ్ చేసుకొని చూసుకోండి.